లావణ్య గారు హాయ్ భావన. లావణ్య గారు మీరు బాగా టెన్షన్ పడుతున్నారు, నాకు అర్థమైంది. లావణ్య గారు మీరు స్కూలా? మీరు చెప్తుండండి చాలు, నేను చేసేస్తాను. ఓకేనా? ఓకే. ఏం చేయబోతున్నారు చెప్పండి. మటన్ దో పియాజా అని. మటన్ దో పియాజా. ఓకే, మేము చాలా యాంగ్జైటీగా ఉన్నాము చూడాలని. మరి మటన్ దో పియాజా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మటన్ దో పియాజా కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే భావన. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, మీరు చెప్తూ ఉండండి, నేను చక్కచక్క చేసేసుకొని నేర్చేసుకుంటాను మీ దగ్గర నుంచి. వెరైటీ ఒక డిష్. హైలో ఉంచినా లోలో ఉంచినా? లోలో పెట్టండి. లోలో పెట్టినా? ఓకే, లోలో ఉంది. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ 3-4. మీరు మాట్లాడేటప్పుడు మన వ్యూవర్స్ ఏం చేస్తారంటే టీవీ వాల్యూమ్ పెంచుతారు. నా గొంతు వినగానే అమ్మో భావన ఏంటి ఇంత గట్టిగా మాట్లాడితే మళ్ళీ లో చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు మళ్ళీ హై చేస్తారు. వాళ్ళకి వినిపించాలి కదా మనం ఏం చేస్తాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఓకే, ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది అల్లం, ఇది ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు మాత్రమే, ఇంకేమైనా యాడ్ చేస్తారు? లేదు, ఉల్లిపాయలు మాత్రమే. ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. నేను కలిపేస్తాను, మీరు వేయండి చాలు. సో ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాము. ఇది కొంచెం మగ్గాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మగ్గాలి. మగ్గిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మగ్గాలి. ఓకేనా? ఓకే. కొంచెం పసుపు వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఖచ్చితంగా హౌస్ వైఫే? కాదండి, జాబ్ చేస్తాను. ఎలాగండి అసలు? గట్టిగా వాదించి ఏమో హౌస్ వైఫ్ ఏమో, జాబ్ హోల్డర్ ఏమో అనుకుంటే హౌస్ వైఫ్ అంట అనుకుంటున్నారు. ఏమిటి ఖచ్చితంగా హౌస్ వైఫ్ అంటారు, ఎంత శాంతంగా ఉన్నారు కదంటే జాబ్ హోల్డర్ అంట. ఎలా అండి, ఎలా? గుండె చూస్తారండి, నొప్పి వచ్చింది. మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సంగతి కూడా మర్చిపోయాను. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? ఇంకా టైలరింగ్ లో ఇన్ఛార్జ్ భావన. అవునా? టైలరింగ్ మా దగ్గర. టైలరింగ్ అంటే వాళ్ళు కుడుతూ ఉంటారు కదా, సౌండ్ వస్తూ ఉంటది కదా, అప్పుడు మనం అవతల వాళ్ళకి వినిపించేలా చెప్పాలి కదా, చేసేయని. అక్కడ కూడా మీరు అప్పుడు కొంచెం ఫాస్ట్, అప్పుడు వాయిస్ వస్తుంది కదా. ఇది మటన్ బాయిల్ చేసింది భావన. ఏమేమి వేసి బాయిల్ చేశారు? జస్ట్ కొద్దిగా సాల్ట్ మాత్రమే. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఇప్పుడు మటన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఒక 5-6 వరకు. 5-6 విజిల్స్ వచ్చేదాకా కొంచెం సాల్ట్ వేసి పెట్టారు. పసుపు లేదు, సో ఓన్లీ సాల్ట్. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ ని బయటకు తీసేసారా, దీంతో పాటు తెచ్చుకున్నారా? బయటకు తీసేసారు. సో తీసేసారు, ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇది ఎంతసేపు ఇలా ఉంచాలి? కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా అంటే ఎంతసేపు? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అలా? ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ మగ్గితే చాలా? మగ్గితే చాలు. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కారము ఉప్పు వేసేసి మళ్ళీ కొద్దిగా మగ్గించి వాటర్ పోసేసేయాలి. అవునా? మా కోడలు వాళ్ళకి హాయ్ చెప్పారా? మీ కోడలు అంటే కొడుకు? లేదు కాదండి, మా ఆడపడిచి వాళ్ళ కూతురు. కోడలు ఉందా అని. ఓకే, మీ కోడలు పేరు? అఖిల మానస. అఖిల, ఇంకొక మానసనా? అఖిల, మానస, జయశ్రీ. ముగ్గురా? ముగ్గురు, 4 మెంబర్స్. అఖిల, మానస, జయశ్రీ, దీతు. ఓకే, అఖిల, మానస, జయశ్రీ, దీతు, అందరికి హాయ్. అవునా? మా ఫ్రెండ్స్ కి హాయ్. ఓకే, ఫ్రెండ్స్ కూడా హాయ్. అవునా? మగ్గింది, దగ్గరికి అయిపోయింది. కొద్దిగా కారం వేయాలి. ఇదేంటి గ్రేవీలో రాదా? డ్రై ఐటమ్ లో వస్తుంది, గ్రేవీలో కూడా వస్తుంది. మనం కొంచెం వాటర్ పోసుకుంటే అది పేస్ట్ చేసాం కదా, అది గ్రేవీకి వస్తుంది అన్నమాట. కొద్దిగా పుదీనా వేస్తాము. పుదీనా. ప్యాస్ అని హిందీలో ఉల్లిపాయ అంటాం కదా. అవును. సో అలా వచ్చిందా ఈ పేరు, లేకపోతే ఊరికే వేరే ఏమన్నా? లేదు, అలాగనే వచ్చింది. అంతేనా? అంతే. నేనేదో వైల్డ్ గెస్ అలాగా. ప్యాస్ అంటే ఉల్లిపాయ కదా హిందీలో. మీరు కొంచెం వాటరా? ఓకే. ఓ, అలా వచ్చిందా డిష్ కి పేరు? కొద్దిగా చాలు. చాలా
సో మూత పెట్టాలా? కారము కొత్త కారము అది రెడ్గా వచ్చేసేసింది కదా, భలే టేస్ట్గా ఉంటుంది కూడా. అవునా? సరే చూద్దాం. ఒకరి వంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకే టాస్క్ అనమాట. చూద్దాం. ఓకే, సో క్లోజ్ చేసి క్లోజ్ చేసేయాలి. తర్వాత ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలగా? ఒక 1 మినిట్ అట్లా. 1 మినిటేనా? 1 మినిట్ వద్దాం. సో మీరు చెప్పిన 1 మినిట్ అయిపోయింది. చూద్దాం. అయిపోయింది. ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అంటున్నారు. ఓకే, లాస్ట్లో కొద్దిగా ఏంటి చేస్తున్నారు మాకు చెప్పకుండా? ధనియా పొడి. ఓకే, ఇదేంటి? ఇది గరం మసాలా. గరం మసాలా ఇది ఇంట్లో రెడీ చేసింది భావన. ఇంట్లో చేసుకున్నారా? చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది. ఓకే, భావన కొన్ని వాటర్. గట్టిగా చెప్తే అసలు అత్తయ్యను. భావన కొన్ని వాటరే. కొన్ని వాటరే కొద్దిగా చాలు చాలు. ఓకే, ఇప్పుడు ఏంటి మూత పెట్టాలా అలాగే ఉంచవచ్చా? మూత పెట్టేసి కొద్దిసేపు. ఇప్పుడు ఎంతసేపు ఉంచాలాగా? ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయింది. ప్లేటింగ్ ఏనా? ఇంకా ప్లేటింగ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయచ్చు. లాస్ట్కి ఇంకా పుదీనాతో గార్నిష్. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఆన్ లో ఉండగా వేస్తారా? లేదు, ఆఫ్ చేసిన తర్వాతనే. ఓకే, ఆఫ్ చేసేసాను. భావన మటన్ దో పిజ్జా రెడీ. టేస్ట్ చెప్పండి. ఓకే, మటన్ దో పిజ్జా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ దో పిజ్జా తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మటన్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మటన్ దో పిజ్జా రెడీ. మటన్ దో పిజ్జా అండి. సో నేనే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాను, ప్లస్ ఏంటంటే చాలా యాంగ్జైటీగా కూడా ఉన్నాను అనమాట. అది ఎలా ఏంటి అని చూడాలి. ఇప్పుడు మటన్ దో పిజ్జా అని చెప్తున్నారు కానీ ఎలా మెథడ్ ఎలా చేస్తారు మీరు? అంటే ఇది గ్రేవీ చేశాను. ఆనియన్ గ్రేవీ చేసేసి అంటే ఎక్కువ మసాలా ఇట్లా ఎక్కువ యాడ్ చేయలేను, లైట్ గా చేశాను. ఎందుకంటే మీరు మటన్ దో పిజ్జా అంటే 2 times రావాలన్నమాట, 2 సార్లు రావాలి. ఓకే, ఫస్ట్ మీరు వేయించిన తర్వాత మళ్ళీ క్యూబ్స్ చేసి పైన వేస్తారు. ఫైనల్ స్టేజ్ లో క్యూబ్ చేసి కొంచెం సాటే చేసి, లేకపోతే మీరు సపరేట్ గా లైట్ గా మగ్గించుకొని దాని పైన వేసి కూడా కలుపుకోవచ్చు. దానికి దో పిజ్జా అంటారు. ఇంత విషయం ఉందా రావు గారు ఇందులో? సో ఈ రెండిట్లో చూస్తే మైనస్ మార్క్ అంటే మీకు దో పిజ్జా అన్నారు, అది ఒక మైనస్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఇది నార్త్ ఇండియన్ డిష్, కొంచెం రిచ్గా ఉండాలి. సో దానివల్ల మీకు మైనస్ మార్క్స్ అనమాట. అదర్వైజ్ డిష్ దో పిజ్జా అది ఉన్నది, కానీ ద బెస్ట్ డిష్ అంటే ప్రాన్ దోసకాయ. దోసకాయ రొయ్యలు చాలా బాగుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉన్నది, పులుపు కారం అన్నీ. నాకు అది కారం చూస్తున్నప్పుడు మీరు చేసినప్పుడు నాకు అలా అనిపించింది. ఫైనల్ గా టేస్టీగా ఉంది, గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ భావన. సో ఇప్పుడు మీరు చెప్పాలి. నేనా? సో ద ప్రైజ్ గోస్ టు దోసకాయ రొయ్యలు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ భావన. ఓకే, హోటల్ దస్పలా హైదరాబాద్ కపుల్ కూపన్ అండి, బఫే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ రాఘవ్. సో అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. అరటిపళ్ళు ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నటువంటి పొటాషియం తగ్గించి గుండె కండరాలని బలోపేతం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు రోజులో ఒక 2-3 అరటిపళ్ళు తినడం అలవాటు చేసుకోండి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం కాస్త చూసి తినండి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రోజంతా కూడా తాజాగా ఉంటుంది. అంటే బద్ధకంగా, మందంగా అనిపించదు. అలాగే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.